అమ్మ ఏ టైం అప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది? మంగళవారం మార్నింగ్ అమ్మాయి అయితే టెంపుల్ కి వెళ్ళింది సార్. మంగళవారం మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళి అక్కడ నుంచి తను చేసే టిఫిన్ సెంటర్ ఎక్కడైతే ఉందో ఆ హోటల్ అక్కడికి వెళ్ళిపోయిందంట. ఓకే. మాతో అన్నది అన్నట్టు ఇక్కడ ఆ గుడికి నుంచి అట్టే వెళ్ళిపోతాను అక్క అంటే సరేరా అని అన్నాము. ఓకే. సాయంత్రం వచ్చినప్పుడు కూడా మాకు కనబడలేదు అమ్మాయి. హ్మ్. వాళ్ళ హస్బెండ్ ఆమె ఇద్దరు కనబడలేదు. పిల్లలు మాతోటే ఉండేవాళ్ళు. మగ పిల్లోడు ఎక్కడంటే అక్కడ ఆడుకునేది. ఇంకా ఆ చిన్న అమ్మాయి ఒకటి ఈ ఎదురు ఇంట్లో ఉండేది అమ్మాయి. ఓకే. వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేదాకా ఇంట్లోనే ఉండేది. కానీ రాత్రి ఏం జరిగిందో తెలియదు, మాకు కూడా తెలియదు. మేము అంతా పొద్దున పూట రాత్రి పూట చల్లగా ఉంటుందని చెప్పి మేము కూర్చోవడం కూడా తక్కువైపోయింది సార్. లేకపోతే 12 వరకు 12:30 వరకు ఇలా చిన్న అబ్బాయి ఉంటుండే, చిన్న నిర్వేదన అబ్బాయి, వాడితో ఆడేవాళ్ళం. చలి ఎక్కువ అయిపోయింది, ప్లస్ ఆ అమ్మాయికి డెలివరీ అయింది అని చెప్పి ఎవరం బయటికి రావట్లేదు మేము. అది ఎట్లా జరిగిందో మాకు కూడా తెలియదు సార్. వాడు ఏం వాడికి విపరీతమైన అనుమానం సార్, చాలా అనుమానం. కూర్చున్నా లేచిన అనుమానం బాగుంది వాడికి. మేము బెదిరించినాం ఇప్పుడు కూడా. త్రివేణి హోటల్లో పనిచేస్తారా? హోటల్లో పనిచేస్తారు సార్. తను దిల్షునగర్ హోటల్లో పనిచేస్తుంది. మొన్న రీసెంట్ గా ఎక్కింది. ఇంత ముందు చేసిన దగ్గర కూడా అట్లనే చేస్తే కొట్టిండంట, పోయి తిట్టిండంట, బూతులు తిట్టిండ. పని దగ్గర చేసాక ఏడ పోయినా ఏడ పని చేస్తే అక్కడ బూతులేనంట. వాడు ఇప్పుడు స్విగ్గీ ఆర్డర్ తీసుకునేటోళ్ళని కూడా వాళ్ళతో ప్యాకింగ్ ఇస్తే కూడా ఎవడు వాడు అని అడుగుతాడంట. ఇంత అన్యాయం కూడా ఉండొద్దు సార్. మనిషి అనేటోడు వాడికి కష్టం చేసేది ఉంటే 10 మందిలో తిరుగుతుంటే వాడికి తెలుస్తుంది ఎదుటోళ్ళు ఎట్లుంటారు ఏందని. తను చేసుకురావాలా, తినిపియాలా, తాగిపోయాలి. తాగడానికి డబ్బులు తనే ఇచ్చేది, తిండి తనే పెట్టేది, డబ్బులు చేతికి ఇచ్చేది, అన్ని చేసేది. అయినా దాని మీద అంత పక్క కక్ష పట్టుకున్నాడు అమ్మాయి మీద. కానీ తను ఇక్కడ ఉన్నంత సేపు సార్ మాతో అందరితో బాగుండేది. మేము మమ్మల్ని కనబడితే పలకరిచ్చేది. అక్క ఏం చేస్తున్నారు అక్క, ఏంటంటే మేమే అంటుంటే మేము కనబడతలేవు అసలు, పొద్దున పోతే రాత్రికి ఏ టైంకి వచ్చినా కూడా తెలుస్తలేదు త్రీనేని అంటే, అక్క నేను 2 షిఫ్ట్లు చేపించుకున్నా అక్క. ఎందుకంటే నేను పొద్దున పోతున్నా, మళ్ళీ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు చేసుకుంటాను. 2 షిఫ్ట్లు పొద్దున 10కి వెళ్తారు సార్, 6కి అయిపోతుంది. పిల్లలు ఉన్నారు, ఇల్లు రెంట్ కట్టుకోవాలి, మళ్ళీ వాడిని సాదాలా, పిల్లలను చదువుకోవాలని 2 షిఫ్ట్లు చేస్తుంది అమ్మాయి. తిను ఎన్నిసార్లు తిట్టింది అమ్మ, అమ్మను 2 షిఫ్ట్లు ఏదో ఒకటి చూసుకో. త్రివేణి వయసు ఎంత? తెలియదు సార్, ఐడియా లేదు. నాకు తెలిసి ఒక 30 లోపే ఉంటది. చిన్న ఏజ్ అమ్మాయిది. నాకైతే ఏజ్ తెలియదు, కానీ మాతో మాత్రం బాగుంటది సార్. ఇది జరిగినప్పుడు అయితే మేము ఎవరం ఇక్కడ లేము సార్, ఇళ్లలో ఉన్నాము. నేను అమ్మాయి వీళ్ళ బాబు వాష్రూమ్ కానీ చిన్నోడు కదా పోయిండని చెప్పి అది చేస్తుంటే ఏదో సౌండ్ వచ్చిందని అన్నది అమ్మాయి. దన్ను మన సౌండ్ వచ్చింది అక్క, ఎవరైనా బయటకు వెళ్ళి చూసిందంట, మా ఇంట్లో ఏమైనా గొడవ అవుతుందేమో అని అనుకుందంట అమ్మాయి. మాది పక్కదే సార్ ఇది. అది సౌండ్ అవుతుంది కదా, మళ్ళీ మేము పిల్లలు ఉంటారు కదా మో పిల్లలు, ఇక ఏమని అనుకుంటున్నారేమో అనుకుని బయటకు వెళ్ళి చూసిందంట. మా ఇంట్లో ఏం లేకపోయేసరికి గట్టిగా అరిసిందంట, ఏమైంది త్రీనేని, ఏదో సౌండ్ వస్తుంది, కనీసం పలకరిస్తలేరు, చేస్తలేరు, ఏంది ఇంత నిర్లక్ష్యమా అని తను అన్నదంట గట్టిగా. అడిగేసరికి ఎక్కడ సౌండ్ రావట్లేదని చెప్పి ఇట్లా జస్ట్ ఇట్లా టర్న్ అయ్యి లోపలికి పోతుంటే ఇక్కడ నుంచి పొగలు వచ్చినాయంట. అప్పుడు ఆ అమ్మాయి గట్టిగా అరవడంతో అందరు ఉరికొచ్చారు సార్ బయటికి. ఏమైంది ముందే ప్లాన్ తో వచ్చినట్లు, అంటే అప్పటికప్పుడు పెట్రోల్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది. 6 months బ్యాక్ అమ్మాయిని కొట్టిండు, మొత్తం కన్నంతా కమిలిపోయింది అమ్మాయికి. అప్పుడే పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది, మన నల్లకుంట పిఎస్ లో ఇచ్చింది. ఉమెన్ ప్రొటెక్షన్ లో ఇస్తే మన యాక్షన్ తీసుకుంటాడేమో వారి మీద అని చెప్పి తను అక్కడికి వెళ్ళింది. ఇక అది ఏమైందో మాకు తెలియదు. మేము అడిగితే అక్క వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి తను కూడా వదిలేసింది. వాడికి ఏం కౌన్సిలింగ్ ఇచ్చిరో తెలియదు, తినకేం కౌన్సిలింగ్ ఇచ్చిందో మాకు తెలియదు. ఇక మాకు ఆ డీటెయిల్స్ ఏం చెప్పలేదు తను. సరే బాగానే. అప్పుడు వాడు 6 నెలల తర్వాత మొన్న రీసెంట్ గా వచ్చాడు సార్ ఇక్కడికి ఒక 2 months అయింది వచ్చి వాడు. ఆ 2 months లో కూడా ఇంట్లో చిన్న చిన్న గొడవలు అంట అమ్మాయి చెప్పేది. తాగి ఉన్నాడు అక్క, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు, ఆడ వచ్చి దొంగచాటుగా చూస్తున్నాడు నన్ను, అది ఇది అని చెప్తే నేనన్నా ఎందుకు మరి పెట్టుకునేది, మీ వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా త్రీనేని అంటే, ఆడ కూడా ఊర్లో కూడా అదే మాట అన్నారు అక్క. అంటే కూడా వాళ్ళు నేను వద్దని చెప్పినా, నేను డైవర్స్ ఇచ్చేస్తాను, నా బతుకు నేను బతుకుతా, నా పిల్లలను పెట్టుకొని వద్దని చెప్తే వాళ్ళు రిక్వెస్ట్ చేశారట అక్కడ పంచాయతీ వాళ్ళు. లేదు వెంకటేశ్వర సంబంధించి వీళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళు అక్కడ పంచాయతీలో వెళ్తే ఒక్కసారి చూడమ్మా, ఇంకోసారి కాదు ఇదంతా అని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారంట. వాళ్ళు ఇచ్చాక కూడా వాడు రాలేదు అప్పటికి ఇక్కడికి 6 months బ్యాక్. మొన్న రీసెంట్ గా వాడు ఏం చేసుకొని వచ్చిండో, ఏం ఐడియా చేసుకొని వచ్చిండో తెలియదు సార్. మాత్రం ఆ పిల్లని మాత్రం ఖచ్చితంగా చంపాలని నిర్ణయించుకొని వచ్చిండు ఇడికి. ఇప్పుడు లోపల జరిగే విషయాలు మనకు తెలియదు ఏముంటది ఏందని. ఇప్పుడు మనం చెప్తే తెలుస్తుంది ఏదైనా. మంచిగా ఉన్నారా అంటే మంచిగా ఉన్నారంటేనే ఉన్నారు వాళ్ళు. 2 మూడు పిల్లలు కలిసి పోయేది, కలిసి వచ్చేది. మేము ఇప్పుడు అమ్మాయి ముందు
ఆ అమ్మాయి మీదకి అగేతం చేయకముందుకే మంచి కలిసి వచ్చారు. ఇక అది తర్వాత మంచిగా ఉన్నారు కదా అని మనం అనుకుంటాం సార్. వాళ్ళ లోపల ఏం జరుగుతుందో మనకేం తెలుసు. కానీ లేడీస్ తో మాట్లాడనియకపోయేది, కూర్చొని మాట్లాడితే వచ్చి నిల్చునేవాడు. మగ పిల్లలు ఇప్పుడు ఆఫీస్ టిఫిన్ సెంటర్ అంటే ఎట్లుంటది సార్? ఓ టిఫిన్స్ వేసేటోళ్ళు ఉంటారు, జొమాటో వాళ్ళు వస్తుంటారు, పోతారు. అందరికి రంకుతనాలు అనుమానాలు గట్టి ఆ పిల్లని నాన్న హింస పెట్టేవాడు తెలుసా. అట్లా తెలిసిన పిల్ల మేము అప్పటికి భయపడుతున్నాం సార్. ఈ అమ్మాయిని వచ్చింది, తిని ఏం చేస్తాడో అని మాకు ఒక డౌట్ ఉండే. కానీ చెయ్యకపోవచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉంటే తను చెప్పేది, అక్క మాకు ఈ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేది. కానీ తను చెప్పలేదంటే మావనే ఉన్నారు కదా అని మేము అనుకున్నాం. లాస్ట్ కోసం ఆ పని చేసింది సార్. కానీ వాడికి ఎటువంటి శిక్ష ఇస్తారో, ఎటువంటి కఠినమైన శిక్ష ఇస్తారో గానీ మేము చూడాలి. అది మాకు టెలికాస్ట్ మీద చేసి చూపించాలి, విని చేసినామని చెప్పి. ఆ అమ్మాయిని ఎట్లయితే చేసిండో వాడిని కూడా అట్లనే చేయాలి సార్. అసలు ఇప్పుడు మీతో ఎట్లున్నట్టు అంటే గల్లీలో ఏమన్నా తాగి చికా చేయడం కానీ లేకుంటే సార్ అవన్నీ ఏం లేదు. ఓన్లీ వైఫ్ తోటే. వైఫ్ మాతో మాట్లాడవద్దు, ఎవరితో మాట్లాడు కదా. అమ్మాయి మాట్లాడేది సార్. ఎందుకు అబద్ధం ఆడాలి? పొద్దున పోయేటప్పుడు అక్క నేను వెళ్తున్నా, పిల్లలు జాగ్రత్త, స్కూల్ కి వేయరు అని చెప్పేది. ఆ చంటి పిల్ల గురించే సార్ మేము బాధపడేది. ఇప్పుడు ఇయ్యాలకి 4వ రోజు అమ్మాయిది అయ్యి, అమ్మాయి కళ్ళు తెరవట్లేదంట. చిన్న అమ్మాయి ఫుల్ ఫీవర్ తోటి, జ్వరం తోటి ఉందంట. 6 years ఉంటది, 6 years ఉంటది, 6 years ఉంటది అంతే సార్. మరి ఇప్పుడు బాబుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే? బాబు 8 years ఉంటాయి సార్ బాబుకి. తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తారు ఈ పని. వాడికి అంతా తెలుసు, అబ్బాయికి మొత్తం తెలుసు. 8 years ఉంటాయి. ఆ మొత్తం తండ్రి ఎట్లయితే పిల్లలను పెట్టుకొని తల్లి మీద పెట్రోల్ పోసి కాలుస్తున్నాడు అని అంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి సార్? తండ్రికి ఉండాలా? తండ్రికి ఎంత ధైర్యము, అది చూడడానికి పిల్లగానికి ఎంత ధైర్యం. అంటే వాళ్ళిద్దరు ఒకటే ఊరంట అమ్మా? ఎట్లా ఒకటే ఊరంట సార్? నాకు అంత ఐడియా లేదు, వీళ్ళకి తెలుసు. ఇక్కడ వీళ్ళ ఊరు వాళ్ళ ఊరు ఒకటే. నాకు తెలియదు సార్. మాకు రీసెంట్ గా ఇప్పుడు 11 months అయింది వాళ్ళు వచ్చి ఇక్కడికి, అంతే. ఒకటేసారి పెద్ద శబ్దం వచ్చింది, పొగలన్నీ వచ్చేసరికి మీరు ఈ అమ్మాయి అడిగేంత లోపు ఒక 5-10 నిమిషాలలో పొగలు స్టార్ట్ అయినాయంట సార్. అట్లా తను అరిసేసరికి అందరు ఊరుకొచ్చారు. అక్కడి నుంచి మొత్తం వచ్చారు, ఇక్కడ నుంచి వచ్చారు, పైనుంచి వచ్చారు. అసలు నార్మల్ గా లేదు సార్. మాకైతే పిల్లలు అయితే వెళ్ళడానికి భయపడుతున్నారు బయటికి. మరి ఎట్లా తప్పించుకున్నాడు అంటే? మీరు ఒకటేసారి ఇంకో డోర్ ఉంటుంది సార్ మాకు. ఈ లేయర్ మొత్తం 2 side doors, ఇక్కడ మెయిన్ డోర్, అక్కడ బ్యాక్ సైడ్ డోర్. ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. పిల్లగాని కూడా తీసుకొని వెళ్ళిండా? పిల్లగాని తీసుకొని వెళ్ళిండా వెళ్ళలేదా మాకైతే ఐడియా లేదు సార్. నాకు ఐడియా లేదు. పిల్లగాడు ఇక్కడే ఉన్నాడు, వాడే తప్పించుకున్నాడు. అదే మంటల్లో మరి తన కూతురుని కూడా నెట్టేసిందంట, ఏమన్నా గాయాలు అంటున్నారు సార్. అదైతే అమ్మాయిని నెట్టేసి వెళ్ళిపో అని అన్నట్టుంది. అమ్మాయి చెప్పిందట, చిన్న పాప అన్నదని, మా మమ్మీ బయటికి పో అని అన్నందుకు. 6 ఏళ్ళు ఉంటుంది సార్. 5-6 years ఉంటది అమ్మాయి. చాలా చిన్నది అమ్మాయి. తల్లి అంటే ఇష్టం తనకి. ఇప్పుడు కన్ను తెరవకుండా పడుకుందంట అమ్మాయి. వాళ్ళ గురించి కాదు సార్, అమ్మాయి గురించి బాధపడాల్సి వస్తుంది. తల్లి లేనప్పుడు తండ్రి లేకపోయినా బాధ లేదు, తల్లి ఉండాలి. ఆడ తల్లినే చంపిండు, ఆ పిల్ల కళ్ళ ముంగనే చంపిండు. అది తట్టుకోలేక చెప్పడానికి కూడా వస్తలేదు ఆ పిల్లకి. ఏమన్నా అడుగుదామన్నా కానీ. అబ్బాయిని ఊరికి తీసుకెళ్ళారు, వాళ్ళ ఊరికి తీసుకెళ్ళారు. ఇక్కడ లేరు. అబ్బాయిని కూడా తీసుకెళ్లారు. ఇక అక్కడ ఏం జరిగింది, ఏమైతుందో కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు సార్. నిన్న అయినా నైట్ అంత్యక్రియలు అని చెప్పారు. ఇప్పుడు ఆ 8 సంవత్సరాల బాబు మరి మీ పిల్లలతో ఆడుకునేటప్పుడు ఎట్లున్నాడు అంటే? మంచిగా తన మానసిక పరిస్థితి ఎట్లుండేది? ఆ పిల్లోడు ఆల్రెడీ గొడవలు పెట్టుకున్నాడు సార్. ఆ ఏజ్ పిల్లలతోనే గొడవ పెట్టుకున్నాడు. ఒక పిల్లగాన్ని పెన్సిల్ తోటి ఏదో కుచ్చితే ఇక్కడ వరకు దిగింది అబ్బాయికి. వాళ్ళ ఇంటి మీదకి గొడవ వస్తే నన్ను, వీళ్ళ అమ్మాయిని, ఈ ఇంట్లో ఉన్న అమ్మని, అలా నానమ్మ వచ్చి మమ్మల్ని తిట్టింది. అది రీజన్ ఏందో మాకు తెలియదు, అది ఎందుకు వచ్చి తిట్టిందో తెలియదు. కానీ మమ్మల్ని తిట్టింది. ఎందుకంటే ఆ పిల్లలు వీళ్ళు ఇంట్లో ఉంటారని చెప్పి ఆ అమ్మని తిట్టింది. వాళ్ళు ఎవరు తిట్టని. కానీ మేము అడిగేసరికి ఏమైందంటే, పలానా పిల్లగాడు ఇట్లా అంటే వాళ్ళ మదర్ కి చెప్తే, వాళ్ళ మదర్ 2.5 పెట్టి వాళ్ళకి ఖర్చు బినామీ ఇచ్చేసి సారీ చెప్పి దండం పెట్టి వదిలించుకుంది. ఆ పిల్లగాడు ఏడమైనా గొడవలేదు సార్. ఆ చిన్నోడు కూడా అంతే. సంవత్సరం కాలేదు సార్ వాళ్ళకి ఇక్కడికి వచ్చి. 10 months 11 months అవుతుంది అంతే. ఆ అమ్మాయి అయితే ఆమె పని ఆమెనే. అమ్మాయిది పొద్దున పోయిందా 2 shift చేసేది, పొద్దున 10 to 6 చేసేది, 6 to 10 చేసేది. ఏదైనా డబ్బులు ఉంటే ఏదైనా వస్తాయి పిల్లలకు అని చెప్పి వస్తూ పిల్లలకి ఏమైనా తెచ్చేది, తినిపించేది. మేము అడిగేది, తిన్న రాత్రి నేను అంటే, నేను అక్కడ తినేసి వచ్చిన, పిల్లలకు తెచ్చిన అని చెప్పేది.
అంతేగాని ఏ రోజు ఆ వాడు వచ్చినప్పటి నుంచి అయితే ఇప్పటివరకు మాకు వాళ్ళ సౌండ్ వినిపించలేదు. కానీ వాడు అది ఎందుకు చేసిండో తెలియదు. ఇప్పుడు మధ్యలో కూడా త్రివేణి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యలో తర్వాత వెంకటేష్ అనే వ్యక్తి బతిలాడుకొని తీసుకొచ్చినట్లు కూడా సమాచారం వచ్చింది. వెళ్ళిపోయింది అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా, పంచాయతీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడి పంపించారు. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా కనీసం నా పిల్ల ఎట్లుందని కూడా ఇట్లా వచ్చి తొంగి చూసుకోలేదు. వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ చెల్లెలు కూడా ఇక్కడ మాదాపూర్ లో ఉంటదంట, తను కూడా రాకపోయేది. తను ఒక్కతే తన పిల్లలను పెట్టుకొని కష్టం చేసుకొని బతికింది సార్. వాణ్ణి కూడా మేపింది, దున్నపోతుని మేపినాడు, మేపింది వాడిని. తాగుడు అంటే తాగుడు, తినుడు అంటే తినుడు, ఇంట్లో నుంచి పైసలు కొట్టేసిండంట. బంగారం తీసుకుపోతుండేనంట, ఊర్లో కూడా బంగారం అమ్మేసిండంట. ఊకే చెప్పి బాధపడేది, నేను ఎట్లనైనా చేసి తెచ్చుకోవాలక్క బంగారం, నేను సంపాదన చేసుకుంటేనే నాకు వస్తాయని బాధపడేది అమ్మాయి. ఇక ఆ దేవుడికి తెలియాలి సార్, ఆ వాడిని ఏం శిక్షిస్తారో కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఫస్ట్ ఇప్పుడు ఆయన దాదాపు 10 నెలల నుంచి మీతో పాటు ఉన్నది. ఇప్పుడు తన శిక్ష చేసి వాడిని వదిలేస్తే ఆమెకు న్యాయం జరగదు సార్. అది జరగదు. వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు, దాన్ని కూడా అదే టార్చర్ పెట్టి చంపితే అప్పుడు కూడా ఇదే శిక్షలేసి వదిలేస్తుంటారా? ఇంకో ఆడపిల్ల కూడా అదే అయిపోతుంది, బలి అయిపోతుంది. తనని ఎట్లా చేసిర్రో వాడిని కూడా అట్లే చేయాలి. కాదు, ఇంత మంది ఉన్నటువంటి ప్రాంతాల్లో అంత ధైర్యంగా అసలు ఎట్లా? మాకే షాక్ సార్. వీళ్ళ మనవాడు లేచిండు కాబట్టి మేము బతికినాము, లేకపోతే అందరి ఇళ్లలో ఫుల్ సిలిండర్స్ ఒక్కటి అంటుకున్నా ఈ మొత్తం వరుసగా పోయేది ఇండ్లు. ఇప్పుడు మాతో మీరు ఇట్లా ఇంటర్వ్యూ తీసుకునే లేకపోయేది, వెతుక్కోవాల్సి వస్తుండే. మీరు అట్లా చేసింటే అందరి ఇళ్లలో 2 సిలిండర్స్ ఉంటాయి సార్, మొత్తం వరుసగా పోతాయి. ఇప్పుడు ఇది అంతా ఒకటే లేరు సార్, గోడ ఏం విడివిడి కాదు, అంతా ఒకటే గోడ. ఒకటే గోడ కంటే ఒకటి పేలినా మొత్తం ఎగిరిపోతాయి ఇండ్లు. అట్లున్నది వస్తుంది సార్. అది కాదు, అట్లా ఓపెన్ చేసిరా ఇక్కడ రావడానికి భయపడుతున్నారు పిల్లలంతా. ఇక్కడ రావడం ఇప్పుడు మాకంటే 2 తోవలు ఉన్నాయి కాబట్టి మేము అట్లా వెళ్తాం సార్. వీళ్ళకి ఒకటే తోవ, ఆమె అసలు డోరే తీయట్లేదు భయానికి. తీయంగానే అది కనబడుతుంది ఆమెనే. వాడిక్కడ లోపల చేయక ముందుకు ఇక్కడ తాళం వేసి అక్కడ చేసిండంట, చేసి అటు నుంచి అటు పారిపోయాడు. ఇక్కడ తాళం ఉంది, ఇక్కడ రావడానికి ఆస్కారం లేదు అమ్మాయికి. అందరు ఉరుకొచ్చి మంటలు చూసుకుని అందరు పోవచ్చేసరికి అందరు ఉరుకొచ్చి తాళాన్ని బలకొడదామని చెప్తే తన్నిండ్రు బాగా, అందరు కలిసి తన్నిండ్రు. ఆ తన్నుతో డోర్ ఊడిపోయింది. లాక్ ఇప్పుడు పోలీసు వాళ్ళు వేసిపోయారు, పోలీసు వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉండదు అంతే సార్. ఇక కానీ ఆ అమ్మాయి అయితే చాలా మంచిది సార్. మాతో ఉన్నంత సేపు అయితే అమ్మాయి చాలా బాగుంటుంది. ఇక బయట అంటే వాళ్ళు చేసే వర్క్ ఎట్లుంటుందో మనకు తెలియదు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారో మనకు తెలియదు. అది మన ప్రాబ్లం.